అంబటి రాంబాబు గారిని నిన్న ఏ రకంగా అరెస్ట్ చేయడం అనేది మనం చూసాం. ఏది జరిగినా చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన రకంగా వాళ్ళ ఇల్లు మీడియా ద్వారా కవర్ చేయడం తప్ప వేరే ఏమీ చేయకుండా పోతా ఉంది. ఫస్ట్ పొరపాటు ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ చేశారనేది మనం ఆలోచించాలి. గుంటూరులో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, కేసులు లేని వ్యక్తులు, జగన్మోహన్ గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో వేసి క్లియర్గా అబ్యూజింగ్ వర్డ్స్తో బ్యానర్ రాయడం జరిగింది. ఎన్డీడీబీ అన్ని రకాల సర్వేల ప్రకారము సిబిఐలో సిట్లో క్లియర్గా జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఫ్యాట్ యానిమల్స్ లేవు అని చెప్పేసి రావడం జరిగింది. దానివల్ల ఎక్కడ తనకు అపహాస్యమవుతానని చెప్పేసి దాన్ని కూడా కవర్ చేసుకుంటా నిస్సగ్గుగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యానర్లు వేసి గొడవకు శ్రీకారం చుట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పారు, ఆ రకంగా ఉన్నారు. దానికి బ్యానర్కు ఫ్లెక్సీకి అందరూ పోలీసులతో రక్షణ కూర్చొని టీడీపీ గూండాలు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని అక్కడ నిలబడ్డారు. ఆ బ్యానర్ తీసేయండి, అది తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా అంత సెంటర్లో తీసుకొని వచ్చేసి బ్యానర్ల దగ్గర గుండాలతో నిలబడడం జరిగింది. ఒక్క కర్రను కానీ, ఒక్క రాయిని కానీ, ఒక్క పోలీసు ఇది రూల్ ప్రకారం కర్రలు రాళ్లతో ఉండడం తప్పు అని చెప్పేసి తీసేసిన పాపన ఒక్కటి కూడా పోలేదు. అంబటి రాంబాబు గారు పార్టీ ఆదేశాల ప్రకారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని చేసి అతను పోతా ఉంటే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తానే అందరూ అతని మీద ఒక మూకుమ్మడి దాడి లెక్క చేసి ఆయన వెహికల్ మీద క్లియర్గా మనమందరం వీడియోలు క్లిప్పింగ్స్ చూసాం. దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతను స్లర్లో ఒక మాట అన్నందుకు ఆయన మీద మళ్ళా కేసు పెట్టి ఆయన ఇంటిని పగలగొట్టి ఆయన ఇంటిని కాల్చి ధ్వంసం చేసి ఆయన మీద చేసి అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నేను ఆ మాట అనడం కోపం మీద వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను, దానికి స్లర్లో ఉన్నాను తప్ప నేను బాధపడతా ఉన్నాను. నా మనసుకు నన్ను అరెస్ట్ చేసిన భయపడాలని క్లియర్గా మనం అందరం వీడియోలు కూడా చూసాం. అయినా అతన్ని తీసుకొని పోయి అరెస్ట్ చేయడం, అంబటి రాంబాబు గారి మీద అయితే చెప్పారు, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది, విడుదల దీని మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ రకంగా తెలుగుదేశం వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే ఏది చేయడం లేదు. కాబట్టి ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ప్రజలు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. నమస్కారం.